మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2025లో ఒక అద్భుతమైనటువంటి అసలు ఎవరు ఎక్స్పెక్టేషన్ చేయనటువంటి సంఘటనలు ఇప్పటివరకు జరిగినవి, ఇక ముందు కూడా జరగబోతూ ఉన్నవి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గురువు గారు మనకు అతిచారం మేర ఈ అక్టోబర్ 18వ తారీఖు ఎగ్జాక్ట్లీ అక్టోబరు మనకు 18వ తారీఖు రోజు గురుగ్రహము మనకు అతిచారము అంటే సుమారుగా తను మిథునంలో ఉన్నటువంటి గురుగ్రహము కర్కాటక రాశిలోకి రావడం జరుగుతున్నది. కర్కాటక రాశిలోకి రావడం వల్ల గురువు అక్కడ ఉచ్చ పొందడం జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు కూడా ఒక లైట్ ఉంటే ఏ విధమైనటువంటి ప్రకాశం ఉంటుంది, ఆ లైట్ చుట్టూ ఒక 10 లైట్లు ఉంటే ఏ విధమైనటువంటి వెలుగు ఉంటుంది అనేటువంటిది అర్థం. మరి ఏ రాశుల వారికి ఇంతటి అద్భుతమైనటువంటి వెలుగు రాబోతూ ఉన్నది, ఏ రాశుల వారికి కొంత మైనస్ వాతావరణం ఉండబోతూ ఉన్నది అనేటువంటి విషయాలు మరి ఇక్కడ 18వ తారీఖు శనివారం రోజు చక్కగా శనివారం రోజు గురుగ్రహము అతిచారం చెందబోతూ ఉన్నాడు మరి ఆశ్వాయుజ మాసములో. మరి దీనివల్ల ఈ ద్వాదశ రాశులలో ముఖ్యంగా నేను నెంబర్ అంటే మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పదలుచుకున్నా ఇక్కడ. అది ఏమిటయ్యా అంటే ముఖ్యంగా ఇంగ్లీషులో ఏ లెటర్, అదేవిధంగా మనకు సి లెటర్, ఎల్ లెటర్ అంటే లా అక్షరము, ఆ అక్షరము, చ అక్షరం వారు జాగ్రత్త. అదేవిధంగా ఊ అక్షరం వారు, వా వి ఓ అక్షరం వారు కూడా జాగ్రత్త, చాలా జాగ్రత్త. దీనికి తోడు మళ్ళీ మనకు చూసుకున్నట్టయితే హా అక్షరం వారు చాలా జాగ్రత్త. హా హీ హూ హే అక్షరాల వారు, అదేవిధంగా డా డీ డూ డే మా మీ ము అక్షరాల వారు, టా అక్షరం వారు అంటే ఇంగ్లీష్లో మీరు చూసుకోండి టీ అక్షరము, ఎం అక్షరము, డి అక్షరము, అదేవిధంగా మనకిక్కడ ఇంకొకటి హా అక్షరం, హెచ్ అక్షరం వారు. దీనికి తోడు ఇంకనూ చూసుకున్నట్టయితే మనకు ఇంకా నెంబర్ ఆర్ రిలేటెడ్, ఇంకా చూసుకున్నట్టయితే ఎన్ రిలేటెడ్, నా నీ నూనె. దీని తర్వాత మళ్ళీ జా అక్షరము, అదేవిధంగా యా అక్షరము, బాబీ అక్షరాల వారు. ఇంకను చూసుకున్నట్టయితే మనకు సాసి సూసే అక్షరాల వారు. సో బీ కేర్ఫుల్, ఈ అక్షరాలతో పేర్లు కలిగినటువంటి వారు. మరి మేషం నుండి ద్వాదశ రాశి ఫలాలకు వెళ్ళబోయే ముందు ఈ రాశి ఫలాల ఈ పేర్లతో, నేను చెప్పినటువంటి పేర్లతో, అక్షరాలతో మీ పేర్లు, మీ నేమ్స్ ఉంటే మాత్రము తప్పకుండా తస్మాత్ జాగ్రత్త. ఈ పేర్ల మీద ఉండేటువంటి దేశాలు కానీ, ఏదైనా కంపెనీస్ కానీ, సెలబ్రిటీస్ కానీ, రాజకీయవేత్తలు కానీ చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి అయ్యేటువంటి సందర్భాలు ఉన్నవి. ఈ రాబోయే ఒక 1.5 మంత్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ కావచ్చును, ఇలాంటివి ఎన్నెన్నో కూడా ఉన్నవి. యాక్చువల్లీ 2024 యాక్చువల్లీ కూడా 2024 ఆగస్టు నుండి తీవ్రమైన ఇబ్బందులలోనే ఉన్నారు నేను చెప్పినటువంటి వారందరూ కూడా. సో మరి ఈ గురు అతిచారం వల్ల ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోబోయే ముందు మరొక మాట, ఎవరైతే వ్యవహారిక నామము, జన్మనామము వేరువేరుగా ఉంటుందో వారు 2 రకాలుగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇటు గురువు అష్టమ గురువు, షష్టమ గురువు అయినప్పుడు, ఏలినాడు శని, అర్ధాష్టమ శని, సప్తమ శని అయినప్పుడు ఇట్లా ఉంటుంది. సో మరి ఏమిటి, ఎట్లా చూసుకోవాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా
ఈ వీడియో పూర్తిగా చూడండి. వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో మధ్యతత్వము అంటే మధ్యవర్తిత్వానికి వెళ్ళి మీరు కంటవడము, ఫలానా వ్యక్తి కావాలి అని మీకు చెప్తే నేను తీసుకువస్తా అని చెప్పి మీ మంచితనంతో వెళ్ళి మీరు కొంతమేర ఆ వ్యక్తి బాలేడని చెప్పి మీకే ఫోన్లు చేసి ఇబ్బందులు కలిగించడము, దీంతో పాటుగా మనీ రిలేటెడ్ చాలా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఫేస్ చేసేటువంటి పరిస్థితులు కావచ్చును. అదేవిధంగా మీ సోదరులకు సంబంధించి మీకంటే చిన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కొంత మనీ రిలేటెడ్ కానీ లేదా ఏమైనా వారికి శుభకార్యాలు జరగడం కానీ, అంటే వారి వివాహ ప్రయత్నాలు ఏమైనా ముందుకు వెళ్ళడం కానీ, లేదా ఉద్యోగ ప్రయత్నాలు ఏమైనా ముందుకు వెళ్ళడం కానీ, లేదా వారు మీకు ఇవ్వాల్సినటువంటి డబ్బు తిరిగి ఇవ్వడం కానీ, లేదా ఏదైనా వారి యొక్క ఈవెంట్స్ జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఏదో తెలియని ఆరాటం, ఎవ్రీథింగ్ ఫైన్, కానీ ఏదో తెలియని ఆరాటం మాత్రము కనబడుతుంది. మరి దానికి సంబంధించి ఏమిటయ్యా అంటే గురు చరిత్ర పారాయణం కానీ, మెడిటేషన్ కానీ, గురువులకు అరటి పండ్లను దానంగా ఇవ్వడం కానీ, ఎల్లో రిలేటెడ్ ఉండేటువంటి వస్త్రాలను పంచడము మంచి శ్రేయస్సును తెచ్చిపెడుతుంది. ఇక అదేవిధంగా ఆవేశం కూడా పెరగబోయేటువంటి పరిస్థితి ఉంది. అధికమైనటువంటి ఆవేశముతో కొంత నష్టము వాటిల్లే పరిస్థితి కూడా ఉంది. విదేశీ ప్రయాణాలలో తప్పకుండా మీకు ఒక యోగం ఏర్పడే పరిస్థితి ఉంది. విదేశీ ప్రయాణాల కోసం చూస్తూ ఉండేటువంటి వారికి తప్పకుండా విదేశీ ప్రయాణాలు మీకు సుఖవంతంగా ముందుకు వెళ్ళబోయేటువంటి పరిస్థితి అయితే ఉన్నది. అన్నిటికంటే ఇంకా హైలైట్ విషయం ఏమిటి అంటే ఏదైతే పట్టుదలతో పనిచేస్తూ ఉన్నారో, ఇది నాకు కావాలి అని చెప్పి చూస్తున్నారో ఆ పట్టుదల సడలింపు అయ్యే పరిస్థితి ఉంది. అనూహ్యమైనటువంటి ప్రమాదాలు, కొంతమేర దరిద్రము, మీకు వ్యవహార మాంద్యత, బంధు విరోధము, శారీరక శ్రమ ఇలాంటివన్నీ కూడా మనకు కనబడుతున్నవి. సో జాగ్రత్త. దీనికి తోడు ఎవరికైతే వృషభ రాశి వారికి వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో తప్పకుండా వివాహ ప్రయత్నాలు ముందుకు వెళ్ళబోతూ ఉన్నవి. ఈ మనకు 18వ తారీఖు నుండి సుమారుగా 41 రోజులలో ఆల్ ఆఫ్ సడన్గా ఒక వివాహం సెటిల్ అవ్వడం కానీ, లేదా ఏమైనా బ్రేకప్ జరగడం కానీ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నవి. సో జాగ్రత్త అని చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా కొంతమేర వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వ్యాపారంలో ఉండేటువంటి వారికి నిజంగా అద్భుతమైనటువంటి వ్యాపారం ఉన్నది. వ్యాపారానికి సంబంధించి ఈ వీడియోనే అని కాదు, మీరు ఒకటే గుర్తుంచుకోండి, వృషభ రాశి వారు 2026 ఆగస్టు సెప్టెంబర్ వరకు మీకు డోకా లేదు. 2026 ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా ఏ బిజినెస్ అయినా మీరు స్టార్ట్ చేసుకోండి. అయితే మీ లక్కీ డే, మీ లక్కీ నెంబర్, మీ లక్కీ ఫేస్ ఎటుదిక్కైతే బాగుంటుంది అనేది చూసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా ఖచ్చితంగా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది. కనుక వృషభ రాశి వారు ఈ గురు అతిచారం మేర ఉద్యోగంలో మార్పులు చేర్పులు, స్థాన చలనాలు మాత్రం తథ్యము. తప్పకుండా ఈ యొక్క వృషభ రాశి వారు మీరు ఈ యొక్క గణేశుడికి గరకను సమర్పించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. ఆల్ ద బెస్ట్.